నమస్తే, PW న్యూస్కి స్వాగతం. నేను పరశురామ్. మీకు అందరికీ కూడా చాలా మందికి క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ సంబంధించి కొన్ని ఐడియాస్ కాల్స్ వస్తుంటాయి. ఎవరికైనా కాల్స్ వచ్చాయా? మీ ఏరియాలో మహిళల పట్ల నేరాలు జరుగుతున్నాయా, దాని మీద పోలీసులు ఎలా స్పందిస్తున్నారు, ఇలాగ కాల్స్ ఎవరికైనా వచ్చాయా? ఎవరికి రాలేదా? వచ్చాయమ్మా? వచ్చాయా రాలేదా? వచ్చాయి. ఏమొచ్చాయి? సో గవర్నమెంట్లో RTGS అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళ తరఫు నుంచి ప్రజలకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ర్యాండమ్గా పబ్లిక్కి కాల్స్ వస్తాయి. సో దాంట్లో మహిళల భద్రత సంబంధించి 3 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఒకటి, మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో మహిళల మీద ఏదైనా నేరాలు జరుగుతున్నాయా? అవును, కాదు. సో 1, 2 నొక్కేటట్టు మీకు క్వశ్చన్ వస్తుంది. రెండోది, మహిళల పట్ల నేరాలు జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగా స్పందిస్తున్నారు? బాగా స్పందిస్తుంటే 1, బాగా స్పందించట్లేదు అంటే 2 నొక్కండి. అలాగే మూడవది, మీ ఏరియాలో మీరుంటున్నటువంటి ప్రదేశంలో మహిళల భద్రత గురించి పోలీసు వారు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా, ఏర్పాటు చేయట్లేదా? ఇది 3వ క్వశ్చన్. ఇంకొక మైక్ అది ఆఫ్ చేస్తాను. సో ఈ 3 క్వశ్చన్స్ బేసిస్ మీద గవర్నమెంట్ నుంచి మీ ఫీడ్బ్యాక్, అంటే ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ ఫీడ్బ్యాక్ బేసిస్ మీద మాకు ప్రతి జిల్లాకి కూడా, ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా, ప్రతి మండలానికి కూడా పోలీసు వారు ఎలాగ పనిచేస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ మీ స్పందన ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది, లేదా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగించాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి కాల్స్ మీకు వచ్చినప్పుడు దయచేసి దానికి సరైన సమాధానం మీరు ఇవ్వాలి. ఈరోజు మేము అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. సో మీకు ఆ కాల్ వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ని మీరు గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు దానికి సమాధానం ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు అందరికీ తెలిసినట్టు ఆల్రెడీ ముందు మాట్లాడిన వాడు కూడా మెన్షన్ చేశారు, శక్తి యాప్ ఉంది. సో శక్తి యాప్ ఎంతమంది వాడుతున్నారని మేడం అడిగినప్పుడు దాదాపు 10-20 మంది మాత్రమే వాళ్ళ హ్యాండ్స్ని రైజ్ చేయడం జరిగింది. ఎంతమంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి? అందరి దగ్గర ఉన్నాయి. ఎందరి దగ్గర వాట్సాప్ ఉంది? అందరి దగ్గర ఉంది. ఎందరి ఫోన్లో క్యాండీ క్రష్ ఉంది? అందరి దగ్గర ఉంది. బట్ శక్తి యాప్ ఎంతమంది దగ్గర ఉంది? సగం కంటే తక్కువ ఉంది. ఎందుకు? స్పేస్ లేదు. క్యాండీ క్రష్కి స్పేస్ ఉంటుంది, వాట్సాప్కి స్పేస్ ఉంటుంది, శక్తి యాప్కి స్పేస్ ఉంటుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేస్తే మీ అన్న, మీ తమ్ముడు, మీ భర్త, మీ నాన్న ఫోన్ ఎత్తకపోవచ్చు. బిజీగా ఉంటే వాళ్ళు మీ ఫోన్ని పట్టించుకోకపోవచ్చు, లేదా వాళ్ళు సైలెంట్లో పెట్టి ఉండొచ్చు, లేదా ఫోన్ ఛార్జ్లో పెట్టి ఉండొచ్చు. 100 రకాల కారణాల వల్ల వాళ్ళు మీ ఫోన్ని ఎత్తకపోవచ్చు. అయితే శక్తి యాప్లో అలాగా ఉండదు. మీరు SOS బటన్ ప్రెస్ చేస్తే ఖచ్చితంగా 10 నిమిషాల లోపల మీ దగ్గరికి పోలీసు వాళ్ళు 100% వస్తారు. మీ ఫోన్లో మీ అన్న, తమ్ముడు, మీ నాన్న, మీ భర్త, తండ్రి, లేదా ఒక పోలీస్, ఒక బాడీ గార్డ్, మీరేమనుకోవాలో వాళ్ళు అందరూ కూడా మీ శక్తి యాప్లోనే ఉంటారు. మీరు జస్ట్ SOS బటన్లోకి దాన్ని యాక్టివేట్ చేయాలి అంతే. సో అలాగే మేడం ఇంకొకరు మెన్షన్ చేస్తున్నారు, మీరు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రావెల్ చేసే టైంలో కూడా మీరు శక్తి యాప్లో నేను తాడిపత్రి నుంచి యాడికి వెళ్తున్నాను అని మీ రూట్ని మీరు సెలెక్ట్ చేసినట్టయితే, ఇక్కడి నుంచి యాడికి కానీ పొరపాటున మీ ఆటో డ్రైవరో లేదా మీ క్యాబ్ అతనో మిమ్మల్ని అనంతపురం దారికి పట్టుకెళ్తే వెంటనే శక్తి యాప్లో మనకు కంట్రోల్ రూమ్ ఉంటుంది, వాళ్ళకి అలర్ట్ వస్తుంది. వెంటనే పోలీసు వారు వచ్చి మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేసి ఎందుకు మీరు
అనంతపూర్ వైపు వెళ్తున్నారు, ఆమె యాడికి వైపు కదా వెళ్ళాలని రూట్ పెట్టారు అనేటట్టు మనము వచ్చి వెంటనే మిమ్మల్ని షేర్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా మీకు యూజ్ అయ్యేటటువంటి చాలా ఫీచర్స్ శక్తి యాప్లో ఉన్నాయి. సో దయచేసి అందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాన్ని వాడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈరోజే ఒకసారి మీరు కావాలంటే బయటకు వెళ్ళిన తర్వాత టెస్ట్ కూడా చేసి చూడొచ్చు. 10 నిమిషాల్లో వస్తారు, ప్రత్యక్షం అవుతారని ఎస్పీ గారు చెప్పారు. ప్రత్యక్షం అవుతారా అవ్వరా అని చెప్పి కావాలంటే ఈరోజు మీరు టెస్ట్ చేసి చెక్ కూడా చేయొచ్చు. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్. అందరికీ నమస్తే అండి. సో ఈరోజు తాడిపత్రి సబ్ డివిజన్లో మనము మహిళల భద్రత, ఎస్పెషల్లీ మహిళ మరియు పిల్లల భద్రత సంబంధించి అవగాహన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని భాగంగా మనము మహిళల్లో మరీ ముఖ్యంగా పిల్లల సంబంధించి మరి మహిళల సంబంధించి జరుగుతున్నటువంటి నేరాలు, దానికి సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు లేదంటే వాళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి దాని గురించి మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వాళ్ళు విలేజెస్ని విజిట్ చేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఈరోజు మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆపరేషన్ దండాయన అనే ఒక ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని భాగంగా మహిళల భద్రత పట్ల ప్రియారిటీ ఇస్తూ మహిళల మీద నడుస్తున్నటువంటి నేరాలకు సంబంధించి జీరో టాలరెన్స్ పాలసీని ఫాలో చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఆల్రెడీ ఎక్కడ మహిళల మీద నేరాలు జరిగి ఉన్నాయి, ఆ నేరస్తులు ఎవరున్నారు వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. అండ్ వాళ్ళ సంబంధించిన కేసెస్ ఏమున్నాయి దాన్ని వెంటనే ఛార్జ్షీట్ చేస్తూ 60 days లోపల ఆ కేసెస్ స్పీడీ ట్రయల్ మానిటరింగ్ కూడా చేస్తూ ఆ కేసెస్ అన్నీ కూడా కన్విక్షన్ వచ్చేటట్టు ఆ ట్రయల్ ప్రాసెస్ని కూడా మనం ఫాలో చేయడం జరుగుతుంది. అలాగే పాత అఫెండర్స్ ఎవరున్నారు వాళ్ళ మీద వాళ్ళ కదలికల మీద కూడా నిఘా ఉంచుతూ వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తూ వాళ్ళ మూమెంట్స్ని కూడా మనము మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో కూడా స్త్రీ రక్ష పోర్టల్ సంబంధించి, శక్తి యాప్ సంబంధించి, ఆపరేషన్ దండాయన సంబంధించి, సైబర్ క్రైమ్ సంబంధించి, మరి గాంజా సంబంధించి ఈ అన్ని ఆస్పెక్ట్స్ గురించి మహిళల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.